మహానాడులో యువరక్తం సందడి చేస్తోంది. పార్టీకి చెందిన సీనియర్ నేతల కుమారులు, యువకులు ప్రాంగణం అంతా కలిగి తిరుగుతూ కార్యకర్తల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నారు. తెదేపా ఎప్పుడూ యువతకు పెద్దపీట వేస్తుందని స్పష్టం చేస్తున్నారు. కార్యకర్తలుగా పనిచేస్తూ పార్టీ అభ్యున్నతి కోసం పనిచేస్తామని చెప్తున్నారు. పార్టీలో లోకేష్ కు క్రియాశీలక పదవి ఇవ్వాలంటున్న తెదేపా యువ కిషోరాల మనోగతాలు మాలిక మీకోసం. ప్రాంతీయ పార్టీకి 55 లక్షల మంది సభ్యత నమోదు చేశామంటే అదొక చరిత్ర. ఆ చరిత్ర అంతా కూడా ఈరోజు లోకేష్ బాబు గారికి దక్కుతుంది. ఆయన కూడా చాలా కష్టపడి ముందుకు రావాలని ప్రయత్నిస్తున్నాడు. దానికి కూడా మనం సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మేము చేసేది యువతకి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల్ని మేము అడ్రస్ చేసుకుంటూ ఆ సమస్యలకి పరిష్కారం తీసుకొని రావడంలో మేము విజయవంతంగా ముందు కొనసాగితే ఖచ్చితంగా యువత ఆటోమేటిక్గా వస్తుంది. అదే కాకుండా ఈరోజు యువతకి పార్టీలో ఉన్నటువంటి పొజిషన్స్లో కూడా యువతను పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని రావాలి. రాజకీయంగా అరంగేటం అంటే కార్యకర్తగా మేము పనిచేసి మాకు పేరు తెచ్చుకొని రేపు ఉదయం ప్రజలు కోరుకుంటేనే మేము పదవుల్లోకి వెళ్తాం తప్ప పదవులు లేకుండా కూడా రాజకీయంలో సేవ చేసే ఉద్దేశం ఉంది. కాబట్టి అదే రాజకీయ అరంగేటం అని నా ఉద్దేశం. ప్రతి 6 మనుషుల్లోని ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఒక తెలుగోడు ఉన్నాడు. ఆ తెలుగు ప్రతి ఒక్క యువకుడిని కూడా మనం ఆ ప్రాంతీయ దాంట్లో వాళ్ళ సంఘాలు పెట్టుకుని అక్కడ బతుకుతున్నారు. ప్రతి ఒక్క రాష్ట్రానికి వెళ్ళి లోకేష్ గారు కానీ ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, ఎంపీగా చేస్తున్నారు. ఆయన కూడా ప్రతి ఒక్క రాష్ట్రానికి వెళ్ళి ప్రతి ఒక్కరు లోకేష్ గారు అందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తే మా యువకులందరికీ కూడా మాకు ప్లాట్ఫామ్ కల్పించినా కూడా అక్కడికి వెళ్ళి యువశక్తిగా మేము ఒక నినాదం ఇస్తాం. ప్రతి ఒక్కరిని అలా కలుపుకొని పోవడం వల్ల ప్రతి రాష్ట్రంలో మనం 6% పైన మనకు ఓట్లు రావడం వల్ల ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ నేషనల్ పార్టీగా ఉద్భవిస్తుంది. తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తల సభ్యత్వం నమోదు ఏ పార్టీకి లేనందుకు మేమందరం గర్వకారణంగా భావిస్తా ఉన్నాం. ఇంతేకాదు రాబోయే రోజుల్లో నారా లోకేష్ బాబు గారు పార్టీ కార్యక్రమాలే కాదు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుని యువతకి ఆదర్శవంతమైన రాజకీయ నాయకుడిగా మారాలని చెప్పని దానికి మా అందరి మద్దతు, మా అందరికీ ధన్యవాదాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మేమందరం కూడా ఒకే మాట చెప్తా ఉన్నాం. సామాన్య కార్యకర్తలకు పనిచేయడానికి మేమందరం కూడా ముందుకు వస్తూ ఉన్నాం. అదేవిధంగా మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఉన్నారు. ఆయన సారథ్యంలో మేమందరం కూడా కార్యకర్తలకు పనిచేయడానికి అందరం కూడా సన్నిద్ధమై అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నాం. లోకేష్ గారికి ఏదైనా పార్టీ బాధ్యతలు అప్పగిస్తే మేమందరం కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ తెలుగు యువత కన్వీనర్ బాధ్యతలు అప్పచెప్పారు. ఆ బాధ్యతలను నేను ముందు తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాల పొండి తిరగడం కానివ్వండి, ప్రతి మండలంలో యువత ఎవరైతున్నారో వాళ్ళు చైతన్యం తీసుకురావడం కానివ్వండి, మన పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను. లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినట్లయితే పార్టీ కార్యక్రమాలు లోకేష్ గారు చూసుకుంటూ అక్కడ రాష్ట్ర కార్యక్రమాలన్నీ నారా చంద్రబాబు నాయుడు చూసుకున్నట్లయితే పార్టీ ప్రయోజనాలకి బాగుంటుందని ఒక ఉద్దేశంతో ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.